శుభోదయం గురుగారు. శుభోదయం, శుభ సంకల్పం, శుభవేళ. పిల్లలు, ఈరోజు మన స్కూల్కి డిఈఓ గారు వస్తున్నారు. ఆయన కొంచెం కోపం ఎక్కువ, కాబట్టి ఆయన ఏ ప్రశ్న అడిగినా మీరు సమాధానం చెప్పాలి. సరే గురుగారు, మీరు చెప్పినట్టే వింటాం. సరే పిల్లలు, కూర్చోండి. ఈరోజు మనం 24 పేజీలోని కఠిన పదాలను తెలుసుకుందాం. రండి సార్, రండి, క్లాస్ చూద్దాం. పిల్లలు లేవండి, లేవండి, డిఓ గారు వచ్చారు. శుభోదయం డిఓ గారు. శుభోదయం పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? చక్కగా చదువుతున్నాం గురుగారు. మీ టీచర్లు చెప్పేది బాగా అర్థమవుతుందా? వారికి వారు చాలా చక్కగా బోధిస్తారు. ఈ పిల్లలు బాగా చదువుతారు సార్. మీరు ఏ ప్రశ్న అడిగినా ఇరుగా తీస్తారు. అబ్బా, అంత బాగా ఎగదీస్తారా? అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. శివధనుసు విరిచింది ఎవరు? బాబు, నువ్వు చెప్పు. నిజంగా సార్, నిజంగా సార్, నాకు తెలియదు సార్. అమ్మ తోడు సార్, నేను అలాంటి కాదు సార్. నేను శివధనుసుని విరవలేదు సార్. అరే, మీరేమన్నా ఇచ్చారా? వినలేదు. నిజంగా సార్, వాడు చాలా మంచివాడు సార్. వాడు ఆ పని చేసున్నాడు. అరే, అలా అంటారా? కనీసం మీరైనా చెప్పండి, శివధనుసు విరిచింది ఎవరు? నిజంగా నాకు కూడా తెలియదు సార్. పక్క క్లాస్ సార్ కనుక్కుంటాను సార్. అబ్బా, ఏంట్రా ఇలా ఉన్నారు? ప్రిన్సిపల్ గారు, ఏంటండి ఇది? నేను అడిగిన చిన్న ప్రశ్నకి పిల్లలు జవాబు చెప్పలేకపోతున్నారు. పిల్లలేంటి, కనీసం టీచర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ఏంటండి ఇది? నిజంగా సార్, ఈ విద్యార్థులు లాంటి వారు కాదు, వీళ్ళు చాలా మంచివారు. ఇలాంటి పని చేస్తున్నారు. శివధనుసు రేట్ ఎంత చెప్పండి, నేను కట్టిస్తాను. ఏంటి, శివధనుసుకు వెళ్ళకడతారా? అయ్యయ్యో, మీ చదువులు తగలయ్యా. ధన్యవాదాలు.